నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన ఇండ్లను రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ చెరువులు, కుంటలను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు. నిన్న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో సిద్దిపేట పట్టణంలోని గణపతి కుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తీర్మానం చేశారన్నారు. మా తాతల నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నామని, ఇందులో నిర్మించిన ఇంటికి నెంబర్ను కూడా మున్సిపల్ అధికారులు ఇచ్చారని బాధితుడు సంజీవులు తెలిపారు. 59 జీవో కింద ప్రభుత్వానికి డబ్బులు కూడా చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. ఆఫీస్ కౌన్సిలింగ్ మీటింగ్లో గణపతి కుండలో ఎంక్రోచ్మెంట్ అయిందనే దృష్టికి రావడంతో మున్సిపల్ కౌన్సిలర్లు తోటి మా సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ 5 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మా దృష్టి చూసి ఆ 5 కన్స్ట్రక్షన్స్లని డిమాలిషన్ చేయడం జరిగింది. దీని టోటల్ ఎక్స్టెంట్ 8 ఎకరాల 13 గుంటలు. అది మా నాలెడ్జ్లో లేదు, మేము కొత్తగా వచ్చిన అది ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం. నిన్న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గణపతి కుండన ఆక్యుపేషన్ జరిగింది, కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి అని చెప్పేసి కౌన్సిలర్స్ అందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికోసమని ఈరోజు చైర్పర్సన్ గారు, తహసీల్దార్ గారు మరియు మిగతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరితో కలిసి ఈ గణపతి కుంటను విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని యాక్చువల్గా మనకి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాంట్లో ఒక 3-4 నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అయ్యి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టున్నవి. సో వాటిని గుర్తించి ఇమీడియట్గా వాటిని డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇది 8 acres 13 గుంటాస్ ప్లేస్ మొత్తము. సో దాంట్లో క్లియర్గా ఎఫ్టీఎల్ పరిధిలో కన్స్ట్రక్షన్ అయినా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా తీసివేయడం జరిగింది. మిగతా వాటి కూడా దృష్టికి ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి మిగతా కూడా ఎక్కడైనా ఇలాగే చెరువు గుంటలు కానీ ఏమన్నా కనుక ఉన్నట్లయితే వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపల్ ముగ్గురు కలిసి ఒక జాయింట్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఎఫ్టీఎల్ బౌండరీలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా కూలగొట్టడం జరిగింది ఇంతకుముందు, అయినప్పుడు కూడా తిరిగి నిర్మాణం చేయడం మూలన వాటిని ఇప్పుడు డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన దాంట్లో అయితే ఇప్పుడు ఉంది. ఇంకా కనుకుంటే అంటే ఇప్పుడు ఫర్దర్ ఎట్లాగో ఇప్పుడు వాళ్ళకు ఎఫ్టీఆర్ పరిధి ఫిక్స్ చేయడానికి చేడుతున్నాము. ఆ ఫిక్స్ కాగానే ఇఫ్ కేసు అవి కూడా వస్తున్నట్లయితే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఒక 100 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము దళితులము. మా తాత కాలం నుంచి, మా నాన్నమ్మ కాలం నుంచి ఉంటున్నాం. మా నాన్న చనిపోయిండు. మా అమ్మ ఉన్నది 80 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాల వయసు ఉన్నది. వ్యవసాయం చేసుకున్నన్ని రోజులు చేసుకున్నాము. ఇంకా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నాం. కానీ మాకు ఇల్లు లేదు. చిన్న ఇంట్లో మేము 6-7 మంది ఉంటున్నాము. మా కుటుంబస్తులకు మనిషి ఒక చిన్న రూములు కట్టుకుందామని చెప్పేసి ఆలోచనతో కానీ మేము అమ్ముకోవడం కానీ ఎటువంటి వ్యాపారం గురించి కానీ చేద్దామనే ఉద్దేశంతో ఇది చేసుకోలేదు. వాటి గురించి మళ్ళీ పంట వేస్తే కూడా వచ్చిపోయే గోదలు గొడ్డు వస్తుంది, కొద్ది బౌండరీ వేసుకుందామని చెప్పి చిన్న గోడ పెట్టుకున్నాం తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశంతో కాదు. మాకు నిల్వ నీడ లేదు. నిల్వ నీడ గురించే చిన్న రూమ్లు వేసుకున్నాం. మిగతాయి జీవో వాళ్ళు గత ప్రభుత్వం 59 జీవోలో పెడితే వాటికి డబ్బులు కట్టినాము, సంతకాలు పెట్టించినాము. వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. మరి అది ఎప్పుడు ఇస్తారో మాకు రిజిస్ట్రేషన్ తెలియదు. వీటికి కూడా ప్రభుత్వం దయతలిచి ఏదన్నా జీవోలలో ఏదన్నా వస్తే ఇంత డబ్బులు కట్టుకొని రెగ్యులర్ చేసుకుందామని ఆశతోటి 2 రూమ్లకు కూడా మున్సిపాలిటీ నుంచి మాకు ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయి. అయినా కానీ మున్సిపాలిటీ అధికారులు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మాకు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. దయచేసి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని సహకరించి ఈ 2 ఎకరాల 30 గుంటలు మేము దీని మీద కాస్ట్ మీద ఉన్నాము. కనీసం కుంట శిక్కము బోంగ మాకు నీళ్లు ఎటువంటిది తలకుంటా మాకు కొలిసి మీది కనీసం మాకు పట్టా చేసన్నా మా ఇళ్ళ మట్టుకన్నా దయచేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.